ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ ICSIL అనే ప్రభుత్వ సంబంధిత సంస్థ ఢిల్లీ కేంద్రంగా నడుస్తూ వివిధ ప్రభుత్వ విభాగాలకు అవుట్ సోర్సింగ్ ద్వారా మానవ వనరులను సమకూర్చే ప్రాధాన్యత గల సంస్థగా గుర్తింపు పొందింది. ఈ సంస్థ ద్వారా తాజాగా విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం డేటా ఎంట్రీ ఆపరేటర్లు మరియు హెల్పర్ బహుళ పని సహాయకులు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వంటి పోస్టులకు కేవలం 8వ తరగతి లేదా 12వ తరగతి చదివిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకునే అర్హత కలిగి ఉంటారు. ఇది సాధారణ విద్యార్హతతో ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు ఒక అరుదైన అవకాశం. ఈ నోటిఫికేషన్లో తెలిపిన విధంగా ఢిల్లీ కన్స్యూమర్ కోఆపరేటివ్ హోల్సేల్ స్టోర్ DCCWS లో పనిచేసే నిమిత్తం పూర్తి స్థాయి ఒప్పందం ప్రాతిపదికన 11 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు మరియు 12 హెల్పర్ బహుళ పని సహాయకులు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులు పూర్తిగా అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉన్నా కూడా వేతన పరంగా మరియు ఉద్యోగ భద్రత పరంగా ఆశాజనకంగా ఉంటాయని సంస్థ చెబుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ICSIL సంస్థ అధికారిక వెబ్సైట్ ఇది. ICSIL-in/requirement-careers ను సందర్శించి కెరీర్స్ విభాగం క్రింద అందుబాటులో ఉన్న అప్లికేషన్ లింక్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా డిజిటల్ విధానంలో జరుగుతుంది. అభ్యర్థులు ముందుగా వెబ్సైట్లో వన్ టైం రిజిస్ట్రేషన్ ఫీజుగా ₹590. ఈ ఫీజు వాపసు ఇవ్వబడదు. చెల్లించి ఆ తర్వాతే తమ దరఖాస్తును సమర్పించవలసి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అర్హతగా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు కనీసం 10వ తరగతి లేదా 12వ తరగతి ఉత్తీర్ణత అవసరం. హెల్పర్ బహుళ పని సహాయకులు పోస్టులకు కనీసం 8వ తరగతి అర్హత కలిగి ఉండాలి. అర్హత ఆధారంగా అభ్యర్థులు ఎంపిక చేయబడతారు. వయోపరిమితి విషయానికి వస్తే మే 2025 నాటికి అభ్యర్థి గరిష్టంగా 40 సంవత్సరాల వయస్సులో ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుసంధానిత జాతులకు వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది. షెడ్యూల్డ్ కులాలకు SC మరియు షెడ్యూల్డ్ తెగలకు ST 5 సంవత్సరాల సడలింపు మరియు ఇతర వెనుకబడిన తరగతులకు OBC నాన్ క్రీమీ లేయర్ 3 సంవత్సరాల వయో సడలింపు వర్తిస్తుంది. ఉద్యోగాలకు వేతనం కూడా విశేషంగా ఆకట్టుకునే విధంగా నిర్ణయించబడింది. డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు హెల్పర్ పోస్టులకు నెల జీతం కనీసం ₹18,456 నుండి గరిష్టంగా ₹22,411 వరకు చెల్లించబడుతుంది. ఎంపిక విధానం కూడా చాలా సింపుల్. అభ్యర్థుల ఎంపిక వాకిన్ ఇంటర్వ్యూకు ఆధారంగా నిర్వహించబడుతుంది. ఈ ఇంటర్వ్యూలు కాంట్రాక్టు సంస్థ ఆధ్వర్యంలో నిర్ణీత తేదీలలో జరగనుండగా దరఖాస్తు చేసిన అభ్యర్థులకు అవసరమైన సమాచారం మెయిల్ లేదా ఫోన్ ద్వారా తెలియజేయబడే అవకాశముంది. ఈ ఉద్యోగ ప్రకటనకు అప్లికేషన్ ప్రారంభ తేదీ ఏప్రిల్ 2025 28గా ప్రకటించబడింది. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ మే 2025 1గా నిర్ణయించబడింది. అంటే కేవలం కొన్ని రోజులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఉంది. కావున ఆసక్తి కలిగిన అభ్యర్థులు తక్షణమే అవసరమైన సర్టిఫికెట్లను సిద్ధం చేసుకుని అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. అప్లికేషన్ చివరి నిమిషానికి వాయిదా వేసుకోకుండా ముందే పూర్తి చేయడం మేలు. ఈ ఉద్యోగాలు ముఖ్యంగా తక్కువ విద్యార్హత కలిగిన కానీ ప్రభుత్వ సంబంధిత రంగాల్లో పని చేయాలనుకునే యువతకు ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. అవుట్సోర్సింగ్ అయినా కూడా ఢిల్లీలో ఉద్యోగం, మంచి వేతనం మరియు ప్రభుత్వ సంస్థలతో పనిచేసే అవకాశం ఇవి అందిస్తాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అర్హులైన అభ్యర్థులు ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేయడం ఉత్తమం.